యూజ్ ప్లాస్టిక్ రహిత జిల్లాగా బాపట్లను తీర్చిదిద్దాలని జె వెంకట మురళి తెలిపారు. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వినియోగంతో కలిగే నష్టాన్ని వివరిస్తూ స్థానిక బాపట్ల పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. ప్లాస్టిక్ వినియోగం ప్రాణాంతకం, భావి తరాల కోసం పర్యావరణాన్ని కాపాడుకుందాం, ప్రకృతిని ప్రేమిద్దాం, పర్యావరణాన్ని పరిరక్షిద్దాం. 200 మంది విద్యార్థులు పాల్గొన్నారు. ముందుగా చెత్త డంపింగ్ యార్డ్ వద్దకు చేరుకొని వేలాది మంది విద్యార్థులకు పర్యావరణ రక్షణపై కలెక్టర్ స్వయంగా అవగాహన కల్పించారు. ముందుగా ఈ తరం ప్రజలు చేస్తున్న పొరపాట్లు రాబోయే తరం వారికి నష్టాన్ని కలిగించకూడదన్నారు. క్యాన్సర్ కారణమయ్యే సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ఉత్పత్తి, విక్రయాలు, వినియోగాన్ని నిషేధించామని జిల్లా కలెక్టర్ వెంకట మురళి ప్రకటించారు. యూజ్ ప్లాస్టిక్ను నిషేధిస్తూ అధికారికంగా ఉత్తర్వులు జారీ చేశామన్నారు. అలాగే ఉల్లంఘించిన క్రిమినల్ కేసులు నమోదు చేసి చర్యలు తీసుకుంటామన్నారు. ఆదేశాలను పక్కాగా అమలు చేయాలని మున్సిపల్ కమిషనర్కు మార్గనిర్దేశం చేశారు. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వినియోగాన్ని ప్రజలు పూర్తిగా నిలిపివేయాలని బాపట్ల శాసనసభ్యులు విగేసిన నరేంద్ర వర్మ తెలిపారు. ప్రతి నెల 3వ శనివారం స్వచ్ఛాంధ్ర కార్యక్రమం విస్తృతంగా జరుగుతుందన్నారు. స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో బాపట్ల కలెక్టర్ బాగా పనిచేస్తున్నామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రత్యేకంగా అభినందించారని గుర్తు చేశారు. కుళ్ళిపోయే స్వభావం ఉన్న వాటిని, లేని వాటిని ఇంటి వద్ద నుంచి వేరు చేయాలని కూడా చైర్మన్ సలగల రాజశేఖర్ బాబు తెలిపారు. పరిసరాలు పరిశుభ్రంగా ఉంటేనే పర్యావరణాన్ని పరిరక్షించుకోగలమని జిల్లా రెవెన్యూ అధికారి, పురపాలక సంఘం ప్రత్యేక అధికారి జి గంగాధర్ గౌడ్ తెలిపారు. కార్యక్రమంలో డిపిఓ ప్రభాకర్ రావు, మున్సిపల్ కమిషనర్ రఘునాథరెడ్డి, ఆర్డీఓ గ్లోరియా, సిపిఓ షోలేం రాజు, వివిధ శాఖల జిల్లా అధికారులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా ఒక అరటిపళ్ళ బండి దగ్గరికి వెళ్తే ఒక పాత న్యూస్ పేపర్లో చుట్టి అరచేతుల్లో పెట్టుదే వాటిని అలాగే ఇంటికి తీసుకుని వచ్చినటువంటి రోజులు ఆ రోజులు. అదేవిధంగా ప్రతి వ్యక్తి ఇంటి నుంచి బయలుదేరే యజమాని ఒక గుడ్డతో కూడినటువంటి ఒక పెద్ద సంచులు లాంటివి తీసుకెళ్లి వాళ్ళకి కావలసిన సరుకులు కావాలన్నా, ధాన్యాలు కావాలన్నా, పండ్లు ఫలాలు కావాలన్నా, కూరగాయలు కావాలన్నా ఆ బ్యాగులలో తెచ్చుకునే వాళ్ళు, ఆ బ్యాగ్ ని 100 సార్లు ఉపయోగించే వాళ్ళు. మరి అలాంటి రోజుల్లో మన పరిసరాల్లో ఎక్కడ చూసినా మన పల్లెలు గాని పట్టణాలు గాని చక్కగా కనిపించేవి, ఆహ్లాదంగా కూడా కనిపించేవి. మరి మనం కొన్ని దశాబ్దాల నుంచి ప్లాస్టిక్ వైపు వెళ్ళిపోయాం. మనం చేతులు ఊపుకుంటూ మోటార్ సైకిళ్ల మీదో సైకిళ్ల మీదనో మనం వెళ్ళిపోతాం. అక్కడ మాంసం కొట్టించుకుంటే వాడే కవర్లో వేసిస్తారు. ఆ కవర్ ని ఇలా పట్టుకుని తీసుకొచ్చి ఇంట్లో మాంసం ఇస్తే ఆ కవర్ ని ఇంట్లో ఒక చెత్త బుట్టలో పడేస్తారు. అదేవిధంగా పళ్ళు తెచ్చుకున్నా, కూరగాయలు తెచ్చుకున్నా, సరుకులు తెచ్చుకున్నా, పచారీ కొట్టుకెళ్లి తెచ్చుకున్నా అన్ని కవర్లు, ఒక షర్ట్ కొన్నా, ప్యాంట్ కొన్నా, దేనికి వచ్చిన అన్ని ప్లాస్టిక్ కవర్లు అన్ని పోగేసి మనం అనుకుంటాం పారిశుద్ధ్య కార్మికులు ఇంకా రాలేదేంటి, ఈ రోజు రాలేదేంటి, నిన్న రాలేదేంటి అని గద్దించి మనం అవన్నీ వాళ్ళ చేతికి ఈగానే పని అయిపోయింది అని అనుకుంటాం. ఇందాక మొత్తం చెప్పినట్టు డ్రైనేజీల్లో పడిపోయిన కవర్ల వల్ల డ్రైనేజీలు స్టక్ అయిపోతాయి. అవి ముందుకు ప్రవహించవు. మళ్ళీ ఆ నీళ్లు తిరిగి మన ఇళ్లలోకే వచ్చేటువంటి పరిస్థితి. భూమిలో అలాగే మనల్ని వెక్కిరిస్తూ మన తరతరాలను కూడా ఇంకో 4 తరాలకు కూడా కనపడుతూ ఇలాంటి దుస్థితిలోకి మనం వెళ్ళిపోతా ఉన్నాం. మరి 1,00,000 మంది కూడా లేని మన చిన్న పట్టణంలో కూడా 50 ఎకరాలకు పైగా మనం దుర్వినియోగం చేస్తున్నాం మన కంపెనీలు వేసుకొని. మరి ఇది ఆగేటువంటి పరిస్థితి ఉండదు మనందరం మేల్కోకపోయినట్టయితే. మరి మనందరం మేల్కోవాలి. మనం ఇప్పుడు దాని గురించి మనం ఏం చర్యలు తీసుకోవాలి అని అంటే, మరి మనం గతంలో ఏ విధంగా అయితే మనము బ్యాగుల్ని క్యారీ చేశామో, కాటన్ బ్యాగుల్ని, స్టీల్ క్యారియర్లని, పాల కోసం కూడా వెళ్ళాలంటే క్యారియర్లని, అదే విధంగా మనము మళ్ళీ మన పాత రోజుల్ని గుర్తు తెచ్చుకొని మన పాత పద్ధతుల్ని, అలవాట్లని కూడా మనం ముందుకు తీసుకొని వెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. మనం ఈ రోజు నుంచి ప్రభుత్వ నిర్దేశం ప్రకారంగా సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ని మన జిల్లాలో పూర్తి స్థాయిలో కఠినంగా మనము దాన్ని నిషేధిస్తూ ఉన్నాం. ఇవాటి నుంచి నిన్న అందరు ఎంపీడీలకి, అందరు మున్సిపల్ కమిషనర్లకి, మన డిపిఓ, మన డిపార్ట్మెంట్లు, జిల్లాధికారులు, స్పెషల్ అధికారులు అందరికీ కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. మరి ఎక్కడ కూడా మన జిల్లాలో క్యారీ బ్యాగులు కానీ, ప్లాస్టిక్ గ్లాసులు కానీ, ప్లాస్టిక్ తో తయారైన ఇస్తరాకులు కానీ ఎవరు కూడా వాడకూడదు, ఉపయోగించకూడదు, అమ్మకూడదు, ట్రాన్స్పోర్ట్ చేయకూడదు, మ్యానుఫ్యాక్చర్ కూడా చేయకూడదు, హోల్సేల్ గా కానీ రీటైల్ గా కానీ ఎట్టి పరిస్థితుల్లో చేయకూడదు. దాన్ని పూర్తి స్థాయిలో ఈ రోజు నుంచి నిషేధిస్తున్నాం.
దీన్ని తూచా తప్పకుండా అమలు చేయాల్సినటువంటి బాధ్యత నలుగురు మున్సిపల్ కమిషనర్లు, 25 మంది ఎంపీడీఓలు, ఇతర జిల్లా అధికారులు మనందరి పైన సమిష్టిగా ఈ బాధ్యత ఉంది. మరి మన మాట చెప్పినా వినకుండా ఎవరైతే ఈ కార్యక్రమం అమ్ముతూ ఉంటారో, ఈ ప్లాస్టిక్ ని, ఈ విషాన్ని చిమ్ముతూ ఉంటారో వాళ్ళ లైసెన్సుల్ని రద్దు చేయాల్సినటువంటి అవసరం ఉంది. అవసరమైతే వాళ్ళపైన క్రిమినల్ కేసులైనా కూడా పెట్టి వాళ్ళు కూడా ప్రత్యామ్నాయ బాట పట్టాల్సిందిగా, ఆ బాటని వాళ్ళ చేత పట్టించాల్సిందిగా అధికార యంత్రాంగం పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది. మరి ప్లాస్టిక్ బాటిళ్లు, ప్లాస్టిక్ గ్లాసులు, ఇస్తరాకులు, క్యారీ బ్యాగులు అమ్మరు. మరి ప్రత్యామ్నాయంగా ఏం చేయాలి అని నేను నిన్న టెలికాన్ఫరెన్స్ లో మన అధికారులందరితో మాట్లాడినప్పుడు ఇప్పటికే విజయవాడ నుంచి కాటన్ బ్యాగులు, వందల వేల సంఖ్యలో కాటన్ బ్యాగులు, అదేవిధంగా బాదమాకులతో కుట్టిన ఇస్తరాకులు కావచ్చు, బెరడుతో చేసినటువంటి ఇస్తరాకులు కావచ్చు, అదేవిధంగా పేపర్ తో తయారు చేసినటువంటి గ్లాసులు కావచ్చు, ఇవన్నీ కూడా ప్రత్యామ్నాయంగా మనకు వందలు, వేల, లక్షల సంఖ్యలో అందుబాటులో ఉన్నాయి. మనం కాసింత 10 పైసలు ఎక్కువ అవుతుంది లేదా ₹1 ఎక్కువ అవుతుంది, దాన్ని మనం భరించాలి. సమాజం కోసం, మన యొక్క భావి తరాల కోసం, మరి ఎవరైతే వందల సంవత్సరాలు జీవించాల్సిన చిన్న పిల్లలు మీరందరూ ఉన్నారో, మరి మీరందరూ కూడా స్వచ్ఛమైన పర్యావరణాన్ని పొందాలి అంటే ఈ రోజున్న జనరేషన్స్, ఈ తరాల వాళ్ళు బాధ్యతగా మెలగాలి, బాధ్యతగా నిర్వర్తించాలి. మరి పర్యావరణం పట్ల వాళ్ళందరికీ కూడా ప్రేమ, అభిమానం కలిగి ఉండాలి. మీకు స్వచ్ఛమైన పర్యావరణాన్ని భావి పౌరులకి అందించాల్సినటువంటి అవసరం ఉంది. మరి ఈ పిల్లలందరినీ ఈ రోజు మనం సమావేశం చేయడం యొక్క దాని ఉద్దేశం ఏంటంటే, మీరు వెళ్తారు, మీ ఇంట్లో మీ అమ్మ నాన్నకి కూడా తెలియజేస్తారు, మీ సోదరులకి తెలియజేస్తారు, మీ కుటుంబ సభ్యులందరికీ కూడా తెలియజేస్తారు. ఈ విధమైన కార్యక్రమం జరిగింది, మన ప్రజా ప్రతినిధి గారు, మన ఎమ్మెల్యే గారు ఈ విధమైనటువంటి అప్పీల్ చేశారు, మన నాయకులు, మన జిల్లా అధికారులు, కలెక్టర్ గారు ఈ విధమైన అప్పీల్ చేశారు. అమ్మా నాన్న, మనం ఇంకా వాడకూడదు, మన ఇంట్లో మనం ప్లాస్టిక్ ని నిషేధిద్దాం, మనం ఇట్లాంటి క్యారీ బ్యాగ్లు వాడద్దు, గుడ్డ సంచుల్ని తీసుకెళ్దాం, మనం ఇంట్లో చిన్న ఫంక్షన్ అయితే ప్లాస్టిక్ గ్లాసులు, ప్లాస్టిక్ ఇస్తరాకులు వాడద్దు, మనం స్టీల్ గ్లాసులు, స్టీల్ ప్లేట్లు పెట్టుకుందాం, వాటిని కడిగి మళ్ళా వాడుకుందాం అనేటువంటి పరిస్థితి. అదేవిధంగా జిల్లా అధికారులందరికీ, కమిషనర్లకి, ఎంపీడీఓలకి చెప్తున్నాను, క్యాటరర్స్ అందరికీ కూడా ఈ అవగాహన కల్పించాలి. హోటల్స్ లో ఉండే వాళ్ళందరికీ కూడా అవగాహన కల్పించాలి. ప్రతి ఒక్కరూ బాగా కడిగేసుకుని వాడుకోవడానికి వీలైనటువంటి స్టెయిన్లెస్ స్టీల్ లేదా గాజుని విపరీతంగా ఉపయోగించాలి తప్ప ఎక్కడ కూడా ఏ ప్రోగ్రామ్ లో కూడా మరి ప్లాస్టిక్ ని వాడేటువంటిది, సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ని వాడకూడదు, మ్యానుఫ్యాక్చర్ చేయకూడదు, ఉపయోగించకూడదు. పిల్లలందరూ కూడా మీకు అవగాహన కలిగితే రాబోయే మీ 100 సంవత్సరాల జీవితంలో మీరు ప్రకృతికి ఉపయోగపడేటువంటి ఒక ఎకో ఫ్రెండ్లీ జీవితాన్ని మీరు అవలంబిస్తారు. మీ యొక్క భవిష్యత్తు చాలా బాగుంటుంది. మీ తల్లిదండ్రుల్ని కూడా మీరు ఈ ఎడ్యుకేషన్ వాళ్ళకి ఇచ్చి, ఈ అవేర్నెస్ ఇచ్చి వాళ్ళని కూడా మార్చాల్సిన బాధ్యత మీ పిల్లలందరి పైన ఉందని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. అనేటువంటి పరిస్థితి, అంతటి వెగటు పుట్టించే పరిస్థితి కనిపిస్తుంది విలేజ్ పొలిమేరల్లో నుంచే. ప్రకృతి ప్రేమతో జిల్లాల్ని స్వయంగా వెళ్లి చూశాను నా కళ్ళతో. అక్కడ 600 డిగ్రీల సెంటీగ్రేడ్ లో కాలిపోతుంది. నువ్వు ఏ వేసినా కూడా పొగ రాదు, కాలుష్యం రాదు. నువ్వు వర్క్ అవుతుందా జల్లెడ పట్టేది? నీళ్లు బాగి పడేస్తే అలాంటి
శుభాధ్యక్షులు మన గౌరవ జిల్లా కలెక్టర్ గారికి ఈ కార్యక్రమం వినాయక గురా చైర్మన్ శ్రీ శ్రీరామ రాజశేఖర్ వారికి మన ఉద్యోగానికి వస్తున్నారు ప్లాస్టిక్ అంటున్నారు ఇవన్నీ సమయాన్ని మార్పు చేసి మన పేరెంట్స్ కి చెప్పడం ద్వారా నిషేధించబడుతుందని మనకి నష్టం అంటూ ఉన్న వాళ్ళకి నష్టం పర్యావరణానికి కూడా నష్టం జరుగుతుంది ఎలా అయిపోదు అది సమీపంగా నుండి అది ఎందుకు సార్వజనులకి ధన్యవాదాలు తెలియజేస్తుంది. వారు చేస్తున్నటువంటి కృషికి మనం కూడా భాగస్వామ్యం కావాలి, మనం కూడా సహాయం చేయవలసినటువంటి అవసరం ఉన్నది. ఒకవేళ తప్పనిసరి పరిస్థితుల్లో ప్లాస్టిక్ వాడితే దాన్ని నిర్లక్ష్యంగా ఎక్కడ పడితే అక్కడ రోడ్ల మీద పడవేయకుండా ఖచ్చితంగా ఒక సంచిలోనో మరొక దాంట్లోనో మున్సిపాలిటీ వారికి అప్పచెప్తే అది సక్రమంగా దుర్వినియోగం చేయకుండా సద్వినియోగం అవుతుంది. కాబట్టి రీసైక్లింగ్ అనేటువంటి విధానంలో అంటే ఆ ప్లాస్టిక్ ని తిరిగి మరలా వాడి భూమిలో పడేయకుండా భూమిలో ప్రమాదం కలిగించకుండా ఉండే దానికోసం ఆ రీసైక్లింగ్ విధానంలో ఉంటుంది. కాబట్టి ఆ దానికి మనం సహాయపడవలసినదిగా సహకరించవలసినదిగా మీ అందరికీ విజ్ఞప్తి చేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మనం కార్యక్రమాలు ఏమి చేస్తా ఉన్నాం, దాన్ని ఎగ్జిక్యూషన్ చేయటం, ప్రజల్లోకి ఈ కార్యక్రమాన్ని అవగాహన కల్పించి మనం కూడా ప్లాస్టిక్ బాటిల్స్ కానివ్వండి, ప్లాస్టిక్ కవర్లు కానీ వాడకుండా చేయటం కోసం మన పనిలో మనం అది ఎలా గుర్తెరిగి ముందుకు వెళ్ళాలా, దాన్ని ఎప్పుడైతే మనం వదిలేస్తామో నేను అప్పుడే మీకు మాట్లాడతాను అర్హత ఉంటుంది. అలాగే మీరు వింటారు, మీరు విని తద్వారా ఆ కార్యక్రమాన్ని మీరు మానేసే అర్హతను కూడా మీరు సంపాదించాలి. లాస్ట్ టైం ఎండల్ని ఎలా ఎదుర్కోవాలి, మొక్కల్ని ఎలా బాగా పెంచాలి, దానివల్ల ఉపయోగాల మీద ఈసారి మనం నో ప్లాస్టిక్ అంటూ దీని మీద ఇలా ఒక్కోసారి ఒక్కో కాన్సెప్ట్ తో మనం ముందుకెళ్తున్నాం. స్వచ్ఛ భారత్ విషయంలో మన బాపట్ల జిల్లాని చాలా ముందు స్థాయిలో నడిపించారు. చంద్రబాబు నాయుడు గారు కూడా జిల్లా కలెక్టర్ గారిని బాగా పనిచేస్తున్నారు అని టెలికాన్ఫరెన్స్ లో ఆయన్ని చీఫ్ మినిస్టర్ గా అభినందనలు కూడా తెలియజేశారు. ఎప్పుడైతే ప్రజలకి అధికారులు చేరువవుతారు, ఎప్పుడైతే ప్రజలకి రాజకీయ నాయకులు దగ్గర అవుతారు, ఎప్పుడైతే ప్రజల్లో ఒక మంచి పనులకి శ్రీకారం చుట్టి అవగాహన కల్పిస్తారు, అది అవగాహన కల్పించడమే కాదు, ఎవరైతే అధికారులు ఆ అవగాహన సంబంధించి ఆ పనులు వారు చేయకుండా ఉంటారు, అది ఎమ్మెల్యే అయినా కలెక్టర్ గారైనా ఎవరైనా కూడా నో ప్లాస్టిక్ అంటే నో ప్లాస్టిక్. వాళ్ళ కలెక్టర్ ఆఫీస్ లో కూడా రాబోయే రోజుల్లో ఎక్కడ కింద బాటిల్స్ కానీ, ఎక్కడ ప్లాస్టిక్ సంచులు కానీ ఎక్కడా కనపడకుండా ముందర గవర్నమెంట్ ఆఫీసులో చేయటం, గ్లాసులు గాజు సీసాలతో మంచినీళ్ళు మన పట్టుకుని తాగటం, అలాగే అనుకోవాలని తెలియజేయటం. ఈ కార్యక్రమాలన్నీ మనం ఎప్పుడైతే చేస్తామో తప్పనిసరిగా ప్రజల్లో మార్పు వస్తుంది అంటానికి ఏమాత్రం సందేహం లేదని ఈ సందర్భంలో నేను తెలియజేస్తాను. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా మనం ఈ కార్యక్రమాన్ని జరుపుకుంటూ ఉన్నాం. మన గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు కూడా మరి ఈ కార్యక్రమాన్ని ఈరోజు నిర్వహిస్తూ ఉన్నారు. మనందరం కూడా ఈ కార్యక్రమాన్ని బాపట్లలో జరుపుకుంటూ ఉన్నాం. అందరికీ కూడా మనసులో ఆలోచన వస్తుంది. మరి కొన్ని వేల మంది పిల్లలు ఈరోజు 10th and above ఇక్కడికి ఈ కార్యక్రమానికి ప్రైవేటు మరియు
గవర్నమెంట్ స్కూల్స్ నుంచి కాలేజీల నుంచి వచ్చారు. బాపట్ల ఇంజనీరింగ్ కాలేజు, అగ్రికల్చర్ ఇంజనీరింగ్, అగ్రికల్చర్ కాలేజు, సైన్స్ కాలేజు, మున్సిపల్ హై స్కూళ్ళు, ఇతర స్కూళ్ళు, ప్రైవేటు స్కూళ్ళు అందరూ వచ్చారు. మరి మనం ఏం చేస్తున్నామంటే దశాబ్దాల నుంచి మనము ప్లాస్టిక్ వైపు వెళ్ళిపోయాం. గతంలో మనం ఒక మాంసం కొట్టుకెళ్ళి మాంసం తెచ్చుకోవాలంటే మనం స్టీల్ క్యారియర్ ఒకటి తీసుకెళ్తే ఆ క్యారియర్ లో వాళ్ళు మాంసం వేసేవాళ్ళు మరి చక్కగా వాటిని సైకిల్ మీదనో మోటార్ సైకిల్ మీదనో ఇంటికి తెచ్చుకునేవాళ్ళు. మరి చుట్టుపక్కల ఉన్నటువంటి భూగర్భ జలాలకి పరిస్థితి ఏంటి, చుట్టుపక్కల నివాసాలు ఉన్న వాళ్ళ పరిస్థితులు కూడా ఏంటి? మరి జిల్లాలు కూడా పరిష్కారం కాదు. మరి సముద్రం అడుగులో వేసేస్తే ఈ రోజు కాకపోతే రేపటి తరాలకు ఎవరికైనా బహుమతిగా అది తిరిగి వస్తుంది. మరి కాబట్టి ఈ రోజున మనం సింగిల్ యూజ్ మ్యానుఫ్యాక్చర్ చేయొద్దు, దాన్ని వాడద్దు, రిటైల్ లేదు, హోల్సేల్ లేదు, ఎక్కడా కూడా దాన్ని ఉపయోగించొద్దని మనం ప్రతిజ్ఞ చేద్దాం. నేను నా పరిసరాల పరిశుభ్రత కొరకు ప్రతిరోజు కొంత పనులు కేటాయిస్తానని నా వంతు కృషిగా స్వచ్ఛతా కార్యక్రమాల కొరకు శ్రమదానం చేసి పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ సాధించే సంకల్పానికి కట్టుబడి ఉంటానని ఈరోజు పరిశుభ్రత గురించి నేను వేసిన ఈ ముందడుగు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని శుభ్రపరచడంలో సహాయం చేస్తుందని నమ్ముతూ ఈ రోజు నుండి నా తోటి వారికి కూడా స్వచ్ఛత, ప్లాస్టిక్ నియంత్రణపై మరియు ప్రత్యామ్నాయాల వినియోగంపై అవగాహన కల్పించే దిశగా ప్రయత్నిస్తానని మన ఆంధ్రప్రదేశ్ ను స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ గా తీర్చిదిద్దేటట్లు నా వంతు కృషి చేస్తానని ప్రమాణం చేస్తున్నాను. కన్నం పోలయ్య పోలమ్మ గారు